రామకృష్ణ కాలనీ అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు, పిల్లలకు, పెద్దలకు, ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అందరికీ ఇక్కడికి వచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. భూమిరెడ్డి తాత ఆశీస్సులతో, అత్తమ్మ ఆశీస్సులతో గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా ఈసారి నిల్చోవడం జరిగింది. మా హస్బెండ్ సహకారం, ఫ్యామిలీ సహకారం, గుజ్జుల ఫ్యామిలీస్ అందరి సహకారంతో రామకృష్ణ కాలనీ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నిల్చోవడం జరిగింది. అందరికీ తెలుసు మా కుటుంబం అనేది గత 40 సంవత్సరాల నుండి గ్రామానికి ఎంత సేవ చేసింది అనేది చాలామంది ప్రజలకు తెలుసు. కొంతమంది ఇప్పటి జనరేషన్ పిల్లలకు తెలియకపోవచ్చు, కానీ చాలామందికి తెలుసు. 40-50 సంవత్సరాల నుండి మేము గ్రామ సేవ ఎంత చేసినామని తెలుసు. ఎందుకు చేస్తున్నాం సేవ? ఆ సేవ చేసే ఛాన్స్ ఎందుకు ఇచ్చారు? మీరు ఎవరిచ్చారు? మీరే ఇచ్చారు, ప్రజలే ఇచ్చారు మాకు. మా అంతటా మేము ఏ ఒక్కరి సహకారంతో, ఇద్దరి సహకారంతో ఏ పదవిని నేను కొని తెచ్చుకోలేదు. అందరు సహాయం చేస్తేనే, అందరు సపోర్ట్ చేస్తేనే మేము ఒక పదవిలోకి వచ్చినాం. ఆ పదవి వచ్చినందుకే మేము మీ అందరికీ సేవ చేసేంత అదృష్టం కలిగింది మా. ఇప్పుడు అందరు అంటున్నారు, చాలామంది అంటున్నారు వేరే వాళ్ళు, 40 సంవత్సరాలు వాళ్ళే చేస్తారా వీళ్ళే చేస్తారా అంటే, ఇప్పుడు ఒక సీఎం కానీ పిఎం కానీ చాలామంది ఉన్నారు, పాలిటిక్స్లో చాలామంది ఉన్నారు. 2 టర్మ్స్ 3 టర్మ్స్ చేసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అంటే వాళ్ళందరూ ఎందుకు 30 years 40 years సేవ చేయడానికి మేము ముందుకు వచ్చినాం. మేము ప్రజల అభిమానంతో గెలిచినాం, కానీ ఏ డబ్బు పెడితేనో లేకపోతే ఇంకేది పెడితేనో మాత్రం మేము గెలవలేదు. అది అందరికీ తెలుసు. మాకు ఎవరెవరు సహన ఇదే అత్తిల్లు, ఇదే పుట్టిల్లు. మా ఆయన సహకారం ఉన్నా లేకున్నా కూడా నేను చదువుకున్నా, నేను ఎంటెక్ చేసిన స్వతహాగా నా అంతటా నేను కూడా, మా ఆయన వచ్చినా రాకున్నా కూడా నేను ఎక్కడికంటే అక్కడికి ఆఫీసుల చుట్టూ కానీ వేరే ఆఫీసర్స్తో కానీ మాట్లాడేంత తెలివి నాకుంది, పనిచేసే అంత క్యాపబిలిటీ నాకుంది. అందరికీ తెలుసు మా ఆయన ఒక 2 సార్లు ఉప సర్పంచ్గా పనిచేసిండ్రు. ఏమేమి పనులు చేసిర్రు అని పేరు చెప్పాల్సిన అవసరం లేదు. అది చాలామందికి తెలుసు ఏమేమి పనులు చేసిర్రు అనేది. ఇంకా కొన్ని పనులు కూడా కొంచెం పెండింగ్ ఉన్నాయి. అవి మేము మా దృష్టిలోకి వచ్చిన పనులు ఏంటి అంటే నేను చెప్తాను, అండ్ అవి కూడా సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తాము. ఇప్పుడు మమ్మల్ని గెలిపించిన తర్వాత ఇవన్నీ ఖచ్చితంగా మేము వచ్చిన తర్వాత సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తాం, అందరికి హెల్ప్ తోటి. అది కూడా. అండ్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఫస్ట్ చెత్త వేస్తున్నందుకు అందరూ డబ్బులు ఇస్తున్నారు. మంత్కి ఒక 50 రూపాయలు అట్లా ఇస్తున్నారు అందరూ. అండ్ అది కూడా వాళ్ళు రెగ్యులర్గా వస్తే గెలిచిన తర్వాత ఒక ట్రాక్టర్, ఇంకొక అడిషనల్ ఒక ట్రాక్టర్ తీసుకొని ప్రతి ఇంటికి చెత్త ఫ్రీగా తీసుకొద్దామన్నట్టు, డంప్ చేద్దామన్నట్టు చూస్తున్నాం. ఇది అండ్ ఇంకొంతమందికి ఇంకొకటి ఎస్సీ వార్డులో మనకు గ్రౌండ్ ఉంది పెద్దగా పిల్లలు ఆడుకోవడానికి. పిల్లలకి కొంచెం సేఫ్టీ ఉండాలి కదా, అందుకని కాంపౌండ్ వాళ్ళు కట్టాలి అని శాంక్షన్ అయింది, కానీ అది వాళ్ళు కట్టలేదు ఎన్ని రోజులు. సో మేము కోరుకుంటుంది. ఇంకొకటి అక్కడ ఇక్కడ ఒక 20-30 బ్యాచ్లు కలిపి ఆడుతున్నారు. అట్లా కాకుండా ఒక దగ్గర ఆడితే ఏంటి అంటే, ఎక్కడెక్కడో వేరే ఊళ్ళ నుండి వచ్చే వాళ్ళు కూడా కలుసుకుంటారు కదా, చాలా స్థలంలో కలుసుకుంటారు. సో అది ఒకటి ఉంది. అందరికీ కామన్గా ఒకటే దగ్గర బతుకమ్మ ఆడిపియాలి అనేది ఒక ఆలోచన ఉంది మాకు. ఇంకా కొన్ని వాడము వాటర్ ప్రాబ్లం ఒకటి ఉంది, వాటర్ ఫెసిలిటీ లేదు. సో ప్రతి గడపకి వాటర్ అందుబాటులో ఉంచుతాం, తాగే నీరు. ఒకటి డ్రైనేజ్ సిస్టమ్ కూడా కొన్ని ఏరియాలలో డ్రైనేజ్ సిస్టమ్ కూడా లేదు, మోరీ పని. అది కూడా కంప్లీట్ చేస్తాం ఖచ్చితంగా. ఎక్కడెక్కడైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ మోరీ పనులు కూడా చేస్తాం. ఇంకొకటి మెయిన్గా ఏంటంటే, ఇక్కడ అనంత పద్మనాభ స్వామి ఇదంతా కూడా మన గుడికి సంబంధించిన ల్యాండ్ కదా, అది ఎప్పటి నుండో చూస్తున్నారు అందరి కళ. అది అనంత పద్మనాభ స్వామి గుడి కావాలి అనేది అందరి కళ. దాంట్లో నేను కూడా ఉన్నా. సో అది ఆ గుడి ఎట్లనైనా చేసి కట్టించే ప్రయత్నం చేద్దాం. అందరి వేరే తాతల సహాయంతో లేకపోతే ఫండ్స్ తీసుకొచ్చి ఎట్లనైనా తీసుకొచ్చి ఆ గుడి నిర్మాణం కూడా పూర్తి చేద్దాం. అండ్ మన దగ్గర గుళ్ళు ఉన్నాయి, ఒక 3-4 గుళ్ళు ఉన్నాయి, కానీ వాటికి పూజలు సరిగా అందట్లేదు.
సో ఖచ్చితంగా అన్ని గుళ్ళకు కూడా నిత్య పూజ ఖచ్చితంగా చేసేలాగా కూడా చూద్దాం. అది అందరి సహకారంతో ఇవన్నీ కూడా. ఇంకొకటి కూడా బొడ్రాయి పునరుద్ధరణ కార్యక్రమం కూడా చేద్దాం. బొడ్రాయి పండుగ అదొకటి కూడా చేసుకుందాం. చర్లపండుగ బుడగ చంగాలకి అది కాళికామాత గుడి ఒకటి స్లాబ్ వర్క్ చేసి వదిలేసిండ్రు కదా, అది కూడా కంప్లీట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇంకొకటి ప్రవిష్టలో ఉన్న వాళ్ళకి ఏంటంటే నెల నెల మెయింటెనెన్స్ ఛార్జెస్ అనేవి పడుతున్నాయి. అది కూడా మన గ్రామ పంచాయతీ నుండి ఇప్పించే ప్రయత్నం చేద్దాం, వాళ్ళకి మెయింటెనెన్స్ బర్డెన్ పడకుండా. ఆయన ఇంకొక లైటింగ్ అనేది ఖచ్చితంగా పెట్టిద్దాం. ఒకటి గంగమ్మ గుడి దగ్గర నుండి మన డబుల్ బెడ్రూమ్ అక్కడికి గోడ మీదకి పోయే వరకు రోడ్ లేదు, అది మామూలుగా మట్టి రోడ్ ఉంది. అది ఆ రోడ్ ఒకటి కూడా ఖచ్చితంగా కంప్లీట్ చేపిద్దాం. అందరూ తెలుసు సీసీ రోడ్డు ఈయన ఇన్వేషన్ అనేది చాలా మందికి కూడా తెలుసు. ఇంకా కొంచెం ఏంటంటే ఈ డ్యూరేషన్ అయిపోవడం వల్ల ఆ పనులన్నీ కొంచెం అక్కడక్కడ పెండింగ్ ఉన్నాయి. ఎక్కడెక్కడైతే సీసీ రోడ్లు కావాలో అక్కడ ఖచ్చితంగా సీసీ రోడ్లు వేపిద్దాం. ఇంకొకటి కమిటీ హాల్స్ కూడా ఒక 5 కమిటీ హాల్స్ ఒక గ్రామ పంచాయతీ అనేది కట్టించింది మా ఆయన. ఇంకొకటి ఏంటంటే ఎస్సీ వాళ్ళకు కమిటీ హాల్ అనేది లేదు, అదొకటి కూడా కమిటీ హాల్స్ ఎవరెవరికైతే ఉన్నాయో పెండింగ్ వాళ్ళకు కూడా కట్టిద్దాం. ఒకటి ఏంటంటే పిల్లలు ఏం అడిగినారు అంటే జిమ్గా పనికి వస్తుంది కదా, ఏదైనా ఏరియా చూసి పార్క్ లాగానా జిమ్ లాగానా అది కూడా ఒకటి ప్లాన్ చేద్దాం. అండ్ ఇంకొకటి చదువుకునే పిల్లలు ఏం అడిగినారు అంటే లైబ్రరీ అనేది ఏం లేదు, లైబ్రరీ కావాలి అని అడిగి మినీ లైబ్రరీ అడిగింది, అది కూడా కంప్లీట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇంకొకటి ఇక్కడ మనకి చాలా కాలేజెస్ ఉన్నాయి, హాస్టల్స్ ఉన్నాయి. చాలామంది పిల్లలు అటు ఇటు బైక్స్ పైన రోడ్ పైన అటు ఇటు తిరుగుతున్నారు. మొన్న రీసెంట్గానే ఒక బాబు చనిపోయింది కదా, అట్లా ఎవరన్నా వాళ్ళు ఏం లేని వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా కాదు, అట్లా అనుకోకుండా డొనేషన్గా ఇద్దామని ఒక ఆలోచన ఉంది. చాలామంది పిల్లలు ఇక్కడ ఏంటంటే చదువు మిడిల్ డ్రాప్ మధ్యలో చదివి ఆగిపోయినరు, అన్ని డ్రగ్స్కి అడిక్ట్ అయిపోయి అలవాట్లకి అట్లా అడిక్ట్ అయిపోయి ఇటు కాకుండా అటు పని చేసుకోకుండా ఇటు చదువుకోకుండా అట్లా అయిపోయినరు. సో అట్లాంటి చదువుకునేలాగా అట్లా ఏమన్నా కౌన్సిలింగ్స్ ఇప్పిద్దాం పిల్లలకు కూడా. ఇంకొకటి కూడా మెడికల్ క్యాంప్స్ ఆల్రెడీ పెడుతున్నాము. అట్లనే అదే మాట్లాడాక ఎందుకంటే ఇంతమందిలో నేను ఎప్పుడు ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను. నేను తప్పుగా మాట్లాడితే మాత్రం క్షమించండి. ఇంకొకటి తెలుసు మీ ఆడపిట్టని మీ ఇంటి ఆడపిట్టని అనుకొని ఖచ్చితంగా బాల్ గుర్తుకి ఓటేసి గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాల్ గుర్తుకు ఇంకా రోడ్లు కూడా ప్రతి వాడ కూడా పోయడం జరిగింది ఇప్పటి వరకు. ఇంకా ఏమైనా కంప్లీట్ కానీ ఉంటే కూడా మీతో అన్నీ కంప్లీట్ చేసుకొని కొన్ని డ్రైనేజ్ సిస్టమ్ ఉన్నది, అవి కూడా కొన్ని పెండింగ్లు ఉన్నాయి, ఆగుతున్నాయి, వాటర్ ఆగుతున్నాయి కొన్ని ఏరియాలలో. కొన్ని ఏరియాలలో వాటర్ వెళ్ళిపోతలేవు. కొన్ని ఇంకా డబుల్ బెడ్రూమ్స్ మన ఇల్లు కొందరికి రాలేదు, కొందరికి వచ్చినాయి, కొందరికి రాలేదు. జాగా లేని వాళ్ళు అందరికీ నేను ఉంటా అండగా, ప్రతి ఒక్కరికి అండగా నేనే ఉంటా. ఎవరు భయపడకండి, ఎక్కడ ఎవరు బెదిరించినా కూడా భయపడకండి. ఏ పనికైనా కూడా నేను వెంబడి ఉంటా ఖచ్చితంగా. మీరు నన్ను కాపాడుకొని మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత నాది. ఇప్పుడు మేము ఏ పార్టీ సింబల్ చూపించి ఆలోచించండి. పనిచేసేటోళ్ళు ఎవరు, భయపడేటోళ్ళు ఎవరు అనేది ఒకసారి ఆలోచించి ఓట్ అనేది ఎంత ఇంపార్టెంటో అందరికీ తెలుసు. ఒక్క ఓటుతోటి కూడా మొత్తం అటు ఇటు అయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో ఒక్క ఓటు కూడా చాలా ఇంపార్టెంట్. ఆ ఓట్ని అది ఎంత ఇంపార్టెంట్ అనేది దృష్టిలో పెట్టుకొని ఓట్ వేయండి. పనిచేసేటోళ్ళు ఎవరు, చేయని వాళ్ళు ఎవరు, బెదిరించేటోళ్ళు ఎవరు అన్నీ ఆలోచించుకొని ఓట్ వేయండి. ఇంకొకటి, నేను నా సొంత డబ్బులు కూడా కానీ ఎవరికి నేను ఫోకస్ కాలే అంతే.
వీడియోలు పెట్టుకోడు, మెసేజ్ పెట్టుడో లేకపోతే వాట్సాప్లో పెట్టుడో ఇట్లాంటివి ఎక్కడా చేయలేదు నేను. ఎందుకంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టద్దనే ఆలోచనతో నేను ఎక్కడా ఫోటోలు తీయలేదు. మన హనుమాన్ టెంపుల్ దగ్గర నా సొంత డబ్బులు ₹1,00,000 పెట్టి బోర్ వేయించడం జరిగింది. గుడికి వచ్చిన వాళ్ళు కనీసం కాలు కడుక్కోవడానికి కూడా నీళ్లు లేకపోతే సొంత డబ్బులు పెట్టి బోర్ వేయించడం జరిగింది. నేను ప్రతి వాడ నాదే, వాడలా అన్నిట్లో మోటార్లు చేయించడం జరిగింది. ప్రతి ఒక్కటి ఇంటికి మాట్లాడుకుంటూ చిన్న పని పెద్ద పని అన్నీ చేసుకుంటా ఇంత దూరం వచ్చిన మీ ఆశీర్వాదంతోనే ఉన్నాను, మీ ఆశీర్వాదంతోనే ఉంటాను. మీరందరూ కోరుతున్నాను. అందరూ ప్రతి ఒక్కరికి దండాలు. వండుకుంటూ ప్రతి పని చేసుకుంటూ మన ఊరిని కాపాడుకుంటూ వచ్చినాం. ఇక ముందు కూడా అట్లే గోడలు అలా కాపాడుకుంటా మీకు ఏ పని ఉన్నా అందుబాటులో వండుకుంటూ అన్ని పనులు మంచిగా చేస్తారని అనుకొని మీ అందరినీ ఓట్లేయమని కోరుతున్నాను. గతంలో మేము ఏం పని చేసినామో మీరు అంతా చూసిర్రు. మన ఊరినంతా ఒక మూటి ఉంచిన మన ఊరు ఒక్కొక్క పోలీసులు కూడా రాకుండా ప్రతి సమస్యను మన దగ్గరనే పరిష్కరించుకుంటూ ఎవ్వరు ఏ ఊళ్ళో రేగులు వచ్చి ఊరు అచేయకుండా ఏ అవసరం పడ్డా ప్రతి దానికి అందుబాటులో ఉండి మన ఊర్లకు దొంగలు వచ్చినప్పుడు కూడా వాళ్ళు నడుచుకుంటూ మీకు ఎలా వెళ్ళాలా అందుబాటులో ఉంటుకుంటూ అయ్యా దగ్గర చేస్తారు. వాళ్ళని కాపాడుకొని దయచేసి అన్నదమ్ములకి చిన్నలకు పెద్దలకు అందరికీ కూడా నా నమస్కారాలు. అందరికీ తెలిసిందే నేను ఈసారి గ్రామ సర్పంచ్ ఎన్నికలలో నిల్చున్నాను. నామినేషన్ వేయడం జరిగింది. అందరికీ తెలుసు వాళ్ళు నా మామయ్య కానీ భూమిరెడ్డి తాత కానీ మా ఆయన కానీ గ్రామానికి ఎంత సేవ చేసిండ్రు అనేది అందరికీ తెలుసు. సో అదేవిధంగా అదే సేవను మమ్మల్ని గెలిపించినాక కూడా చేస్తామన్న నమ్మకంతో అందరూ కూడా ఓటు వేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఏ పార్టీ గుర్తును చూపించుకుంటూ మేము ముందుకు రాలేదు, డబ్బులు పంచిపెట్టుకుంటూ మేము ముందుకు రాలేదు. మీ మీద నమ్మకంతో మా మీద నమ్మకంతో మేము ముందుకు వచ్చినాం. ఖచ్చితంగా నమ్మకం ఉంటేనే వేయాలి. మేము పని చేస్తామన్న గట్టి నమ్మకం ఉంటేనే వేయాలి. దేనికి లొంగకండి, భయపడకండి, దేనికి కూడా లొంగకండి. ఓట్ అనేది ఎంత ఇంపార్టెంటో అందరికీ తెలుసు. ఓకే, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మేము మీకు అందుబాటు మనది ఫుట్బాల్ గుర్తు, ఖచ్చితంగా ఫుట్బాల్ గుర్తు 4వ నంబర్కి ఓటేసి గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నమస్కారం. నేను దాదాపు 2 టర్మ్లు ఉప సర్పంచ్ ఉండడం జరిగింది. ఈ 2 టర్మ్ల ఉప సర్పంచ్ టైంలో సర్పంచ్ ఉప సర్పంచ్ టైంలో నాకు వీలైన దానికంటే ఎక్కువ నాకంటే శక్తి కంటే లంచం కూడా నేను తీసుకోను. ఎక్కడ కూడా ఎవరి దగ్గర నా లంచం అడిగినట్టయితే మీరు కళ్ళబట్టి అడిగింది నన్ను ఇప్పటిదాకా మంది చెప్పుకొని తిరుగుతుండు ఇదోటి అదోటి అని. నా మీద ఎలాంటి వంకనన్నా మీరు అందరు చూస్తుండ్రు ఇన్నేళ్ళ బట్టి. ఎక్కడన్నా ఒక వంక ఉందా నా పైన? నేను ఎలాంటి ప్రాబ్లం చేసిన, ఎవరికన్నా అన్యాయం చేసిన, నాతో అయిన కాడికి చేసుకుంటూ వస్తున్నా తప్ప నేను ఎవరికి ఎన్నడూ అన్యాయం చేయలేదు. ఎక్కడ కూడా ఉన్నాయి.
గుళ్ళు కొన్ని చేసుడు నా సుభాష్ నగర్లో ఒకటి, సుభాష్ నగర్లో అనంత పద్మనాభ స్వామి గుడి, మళ్ళా మన కాళీమాత గుడి ఒకటి, ఇంకొకటి మన విశ్వబ్రాహ్మణుల గుడి, హనుమాన్ టెంపుల్. ప్రతి ఒక్క గుడి అంటే ఇది ఒక్కటాని అనుకోకురి, ప్రతి ఒక్క గుడి నా మైండ్లో నా గుండెలో ఉన్నది. మీరు చెప్పిన ప్రతి ఒక్కటి నా మైండ్లో ఫిక్స్ అయి ఉన్నది. ప్రతి ఒక్క పని చేసే బాధ్యత నాది, చేసేదాకా అంతే. దానికి ఎవరు ఏమనుకోకుండా నాకు మాట్లాడొచ్చినా మాట్లాడలేకపోయినా ఫస్ట్ టైం ఇది ఇక్కడ మీ ముందు మాట్లాడుతున్నా అంటే అంతా మీ ధైర్యమే. ఇంకా డబుల్ బెడ్రూమ్స్ కానీ ఈ మీటర్స్ కానీ ఒక నిమిషం చెప్తా నేను చెప్తా, అది కూడా చెప్తా. ఒకటి ఇంకా కరెంట్ పోల్స్ ఉన్నాయి. కరెంట్ పోల్స్ కూడా కొన్ని ఎక్కడలా పర్లేదు, మన చుట్టుపక్కల అంటే ఊర్లో ఉన్నాయి కానీ చుట్టుపక్కల కొత్త ఇళ్ళకు లేవు. ఆ కొత్త ఇళ్ళకు కూడా కరెంట్ పోల్స్ వేయడం జరుగుతుంది, లైటింగ్ వేయడం జరుగుతుంది. ఎక్కువ శాతం నా ఇల్లు కూడా డబుల్ బెడ్రూమ్స్ దగ్గర కొన్ని ఇల్లు కట్టిరు మన వాళ్ళు. ఆ ఇళ్ళకు కూడా అప్పుడు ఎంఆర్ఓ వచ్చి కూలగొడతా ఉంటే నేను ఆటం పోయినా, ఈ ఎంఆర్ఓ లీడర్ నేను అడ్డం పోయి అక్కడ రేట్ కట్టం పండుకున్నా. వాళ్ళ పెట్రోల్ తీసుకొని రాబోయి అవసరం అంటే ప్రోత్సాహం పెడతాం కానీ ఇల్లు కూడా కొట్టాను అడ్డం ఎవరు దిగాలి ఇక్కడ. నాకు తెలిసి నాకు ఉన్నంత అనుభవం వరకు నేను చేసుకుంటా, ప్రతి ఒక్క పని చేసుకుంటూ వస్తున్నా. ఎక్కడ కూడా మాటలు తక్కువ ఉంటాయి, నా దగ్గర పని ఎక్కువ ఉంటుంది. మీరు భయపడాలని అవసరం లేదు, ఎవరికి భయపడకండి. నేను చేసే బాధ్యత నాది. ఎవరు బెదిరించినా కూడా ఎవరు ఎలాంటి వాళ్ళు బెదిరించినా కూడా భయపడద్దు, అసలే భయపడద్దు. నేను ఎన్నుకుంటా ఖచ్చితంగా. ఎక్కడ ఆపద పడ్డా కూడా నేను వచ్చడానికి రెడీ, ఏ హాస్పిటల్కి అయినా ఎక్కడికైనా. కొన్ని ఈ మధ్య చనిపోయిన కాడికి కానీ వస్తున్నా, అందరి దగ్గరికి వస్తున్నా, కానీ నాకు ఫోటోలు పెట్టుకోవడం వీళ్ళు పట్టేసిపోయే బాధ్యత నాకు. నా ఇంటికే రావాలనేది ఏం లేదు, నాకేం గర్వం ఉండదు, నాకు ఎలాంటి అది ఉండదు, సోకులు ఉండవు. నా ఊర్లో కూడా నేను బండి వేసుకొని తిరుగుతా కానీ కార్లు వేసుకొని ఎప్పుడు పోలే. ఎన్నడూ నా వెనక ఇంకో మనిషిని కూడా ఎక్కించుకొని పోలే ఎక్కడ కూడా. నా వెనకాల కూడా నేను చూస్తుర్రు, నా గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. నేను ఎక్కడ ఇంటికి పోయినా కూడా చిన్న పంచాయతీ, భార్యాభర్తల మధ్యలో పంచాయతీలు వస్తాయి చిన్న చిన్నగా మన ఊర్లో. ఎవరో చిన్న పొద్దుకి లొల్లి పెట్టుకుంటూ ఏదో జరుగుతుంటుంది. అటువంటి వాళ్ళు పాపం పిలుస్తారు, పిలిచినప్పుడు నేను ఒక్కడనే వెళ్తా. వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళకి సంధాయించి, ఇద్దరు భార్యాభర్తల మధ్యలో సంధాయించి, పోలీస్ స్టేషన్లో వెళ్ళినా కూడా ఎక్కడ కూడా 10 అయితే 5 అయితే నేను ఎన్నడూ కూడా జనాలతో ఖర్చు పెట్టియాలి. ఎక్కడ కూడా ఒక్కొక్కరి దగ్గర 20,000 50,000 పోలీస్ స్టేషన్లకు తీసుకున్నారు కొందరు వ్యక్తులు. ఇక్కడ మన ఊర్లో కూడా పోలీస్ స్టేషన్కి పోతే లక్షలు మన వాళ్ళ దగ్గర. మన మెయిన్గా మనోళ్ళు పోతురు, బుడిగ జంగాలు పోతురు. వాళ్ళు పోయేసరికి బుడిగ జంగాలు అంటే పైసలు బాగున్నాయి అనుకుంటారు. వాళ్ళు పోయేసరికి కథం పోలీస్ స్టేషన్లో లక్షలు అడుగుతారు. మన లీడర్లు కూడా దానికి తగ్గట్టు అడిగిస్తారు. అట్లా నేను ఎక్కడా కూడా చేయలేదు. ఎవరి దగ్గర అని 20,000 జేబులో పెట్టుకున్నాడు, 30,000 అక్కడ ఇచ్చాడు. అట్లాంటివి జరుగుతుంది మన ఊర్లో కూడా. అట్లాంటివి జరగకుండా చూసుకుంటా, ఎలాంటి రూపాయి కూడా మీకు ఖర్చు లేకుండా మీద పడకుండా చేసే బాధ్యత నాది. నాకు ఒక్కసారి హామీ ఇవ్వండి, మా భార్య సర్పంచ్ గెలిపిస్తాను హామీ ఇవ్వండి. నాకు గుర్తు పాలు గుర్తు, ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి. పాలు గుర్తు 4వ నెంబర్ మీద ఉంటుంది సర్పంచ్ గుర్తు. పాలు గుర్తుకే అందరికీ దయ ఉంచండి మా మీద. నన్ను మీరు కాపాడుకోండి, మిమ్మల్ని నాకు ఈ 5 ఏళ్ళు బరువు పెట్టినట్టే, 5 ఏళ్ళు నా నెత్తి మీద మీ బరువు పెట్టినట్టే. అది ఖచ్చితంగా ఇదేమో అల్కది ఆశామాష పని కాదు ఈ సర్పంచ్ అంటే. మనసులో ఉంచుకోండి. ప్రతి ఒక్కటి అయితే ఎవరైతే సాల్వ్ చేయగలుగుతారు, ఎవరికి ఓపిక ఉన్నది, అది ఒక్కటి ఆలోచించుకోండి అందరూ. దయచేసి అందరికీ నమస్తే.